టీ20 వరల్డ్ కప్ లో హ్యారీ బ్రూక్ కెప్టెన్ ఇన్నింగ్స్ కు అద్దం పట్టేలా ఆడాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఎలా ఆదుకోవాలి, ఎలా గెలిపించాలో బ్రూక్ చూయించాడు. పల్లెకెల వేదికగా జరిగిన సూపర్ 8 కీలక మ్యాచ్ లో హ్యారీ బ్రూక్ సెంచరీతో సత్తా చాటడంతో ఇంగ్లాండ్ విజయం సాధించింది. అయితే ఆఖర్లో వరుసగా వికెట్లు పడడంతో కాసేపు ఇంగ్లాండ్ టెన్షన్ పెట్టినా ఆఖరి ఓవర్లో గెలిచింది. డూ ఆర్ డై మ్యాచ్ లో పాకిస్తాన్ ఓడిపోవడంతో టీ20 వరల్డ్ కప్ లో దాదాపు ఇంటిదారి పట్టినట్టనే చెప్పవచ్చు. ఇక ఇంగ్లాండ్ సెమీఫైనల్లో అధికారికంగా అడుగుపెట్టింది. కాగా సూపర్ 8 లో భాగంగా పల్లెకెల వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టాప్ ఆర్డర్ విఫలమైనప్పటికీ ఓపెనర్ ఫర్హాన్ 65 పరుగులతో రాణించగా ఆఖర్లో ఫకర్ జమాన్ 25, షాబాద్ ఖాన్ 23 పరుగులు బాదడంతో పాకిస్తాన్ 9 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. ఇక 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టును పాకిస్తాన్ పేసర్ షాహీన్ షాఫ్రీది దెబ్బ కొట్టాడు. తొలి బంతికే ఫిలిప్ సాల్ట్ ను అవుట్ చేసిన షాహీన్ వరుస ఓవర్లలో జోస్ బట్లర్, జాకెల్ బెత్తల్ ను పెవిలియన్ కు పంపాడు. దాంతో ఇంగ్లాండ్ పవర్ ప్లేలోనే టాప్ ఆర్డర్ ను కోల్పోయింది. 4.5 ఓవర్లలోనే 35 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన హ్యారీ బ్రూక్ ఎంతో చాకిచక్యంగా ఆడాడు. అటాకింగ్ బ్యాటింగ్ తో పాకిస్తాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. పాక్ బౌలర్లపై ప్రెజర్ పెంచి పరుగులు రాబట్టాడు. టామ్ బంటన్తో 23 పరుగులు, సామ్కారంతో 45 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ క్రమంలో బ్రూక్ కేవలం 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఇక జట్టు ఒత్తిడిలో ఉన్న ప్రతిసారి బ్రూక్ బౌండరీ బాదుతూ ఇంగ్లాండ్ కు విజయాన్ని సుగమం చేశాడు. 50 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో సెంచరీ పూర్తి చేసుకున్న హ్యారీ బ్రూక్ శతకం బాదిన తర్వాత వెంటనే షాహీన్ షాఫ్రీద్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అప్పటికే ఇంగ్లాండ్ విజయం ఖరారైంది. సామ్కరన్ అవుట్ అయిన తర్వాత విల్ జాక్స్ బ్రూక్ కి అండగా నిలబడి ఇంగ్లాండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. విజయానికి 5 పరుగుల దూరంలో 28 పరుగులు చేసిన జాక్స్ అవుట్ అయ్యాడు. ఆఖర్లో వరుసగా వికెట్లు పడిన ఇంగ్లాండ్ చివరి ఓవర్లో 4 రావడంతో 2 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ విజయం సాధించింది. దీంతో సెమీస్ లో అడుగుపెట్టింది ఇంగ్లాండ్. ఇక దాదాపుగా సెమీస్ ఆశలు పాకిస్తాన్ కు గల్లంతైనట్టే.